మోకాలి లోతు బురదలు దిగి నేల కొరిగిన పంటను పరిశీలించి నష్టపోయిన రైతుల్లో భరోసా నింపిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన. మోకాలు లోతు బురదలో దిగారు. అన్నదాత కష్టాన్ని విని ఓదార్చారు. తుఫాను కారణంగా జరిగిన పంట నష్టాన్ని పంట పొలాల మధ్యకు వెళ్లి పరిశీలించారు. అరటి రైతుల ఆవేదన విన్నారు. మీ కష్టంలో మేమున్నామంటూ భరోసా ఇచ్చారు. గురువారం కృష్ణా జిల్లాలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పర్యటన సాగింది. ఉదయం 11 గంటల ప్రాంతంలో అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని మొంతా తుఫాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు వచ్చిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు నేరుగా కోడూరు మండల పరిధిలోని కృష్ణాపురం గ్రామంలో నేలకొరిగిన వరి చేల వద్దకు వెళ్లారు. రైతులతో కలిసి బురద చేలోకి దిగి పడిపోయిన పంటల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పొట్ట దశలో ఉన్న వరి కంకులను పరిశీలించారు. అన్ని విధాలా ఆదుకుంటామని కూటమి ప్రభుత్వం తరపున భరోసా ఇచ్చారు. పొట్ట దశలో పుట్టి ముంచింది కృష్ణాపురం గ్రామానికి చెందిన శ్రీ కోట రమేష్ అనే రైతుకి చెందిన 5 ఎకరాల వరి పంట పూర్తిగా నేల కొరిగింది. శ్రీ పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో భాగంగా ఆ రైతు తనకు వచ్చిన కష్టాన్ని ఆయనకు వివరించారు. ఇప్పుడిప్పుడే వరి పొట్టపాలు పోసుకుంటున్న దశలో తుఫాన్ రావడం వల్ల పంట పూర్తిగా నాశనమైందని, ఎందుకు పనికి రాకుండా పోయిందని శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఎదుట వాపోయారు. మరో 2 వారాలు ఆగితే పంట కోత దశకు వచ్చేదని తెలిపారు. శ్రీ వెంకటేశ్వరరావు, శ్రీ గౌవాడ నాగేశ్వరరావు అనే రైతులతో మాట్లాడి నష్టం వివరాలు తెలుసుకున్నారు. నీటిలో తడిసిన ధాన్యపు గింజలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్కు త్వరితగతిన పంట నష్టం నివేదికను ఇవ్వాలని సూచించారు. నష్టపోయిన వారిలో కౌలు రైతులు కూడా ఉన్నారని, వారిని ఆదుకోవాలని పలువురు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువచ్చారు. తుఫాను కారణంగా నష్టపోయిన కౌలు రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. అందుకనుగుణంగా నివేదికలు సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. నేల కొరిగిన అరటి తోట పరిశీలన. అవనిగడ్డ మండల పరిధిలోని రామచంద్రపురం సమీపంలో తుఫాను దాటికి దెబ్బతిన్న అరటి తోటను శ్రీ పవన్ కళ్యాణ్ గారు పరిశీలించారు. శ్రీ విష్ణుమూర్తి అనే రైతుకు చెందిన అరటి తోట మొంతా తుఫాను సమయంలో వీచిన పెనుగాలులకు పూర్తిగా నేలమట్టమైనట్లు తెలుసుకున్నారు. సుమారు 1400 అరటి గెలల పనికి రాకుండా పోయాయని రైతు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వివరించారు. ఉద్యాన శాఖ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసే సమయంలో రైతులకి మేలు చేసేలా ఆలోచన చేయాలని సూచించారు. దెబ్బతిన్న అరటి తోటలో ఎంత మేర పనికొస్తుంది, తిరిగి తోట బతుకుతుందా లేదా, మొత్తం తీసి తిరిగి పంట వేసుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది అనే వివరాలతో సమగ్ర నివేదికలు రూపొందించాలని తెలిపారు. మానవతా దృక్పథంతో పంట నష్టం నివేదికలు రూపొందించండి. పంట నష్టంపై గణన చేపట్టే సమయంలో వ్యవసాయ అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, రైతుల పక్షాన నివేదికలు రూపొందించాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించారు. జరిగిన నష్టానికి పక్కాగా అంచనా వేసి పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కౌలు రైతులకు కూడా న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తుఫాను కారణంగా నష్టపోయిన ప్రతి రైతుకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. నూతన అవుట్ఫాల్ స్లూయిస్ నిర్మాణంపై చర్చ. ఈ సందర్భంగా కోడూరు, అవనిగడ్డ మండలాల్లో సముద్రపు పోటుకు తీర ప్రాంత గ్రామాల్లో పంట నష్టం వాటిల్లుతున్న విషయాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి స్థానిక శాసన సభ్యులు శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారు తీసుకొచ్చారు. సముద్రం కరకట్టపై బ్రిటిష్ హయాంలో నిర్మించిన అవుట్ఫాల్ స్లూయిస్లు దెబ్బతినడం కారణంగా పోటు సమయంలో సముద్రపు నీరు పంట పొలాల్లోకి చొచ్చుకు వస్తుందని తెలిపారు. నూతన స్లూయిస్ల నిర్మాణం చేపడితే 5000 ఎకరాల్లో పంటలను కాపాడవచ్చని చెప్పారు. ఈ సమస్యపై సమగ్ర నివేదిక రూపొందించి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.